హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉపేందర్ పోగుల. ఈరోజు సిరీస్ బోర్డు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ప్రతి టెక్నీషియన్కి మల్టీమీటర్ లేదా సిరీస్ బోర్డు అనేది చాలా అవసరం. మోటార్ వైండింగ్ చెక్ చేయాలన్నా, ఫ్యాన్ వైండింగ్ చెక్ చేయాలన్నా, కెపాసిటర్ చెక్ చేయాలన్నా, కూలర్ ప్రాబ్లం చెక్ చేయాలన్నా, ఐరన్ బాక్స్ చెక్ చేయాలన్నా కూడా, ప్రతి ఎలక్ట్రికల్ అప్లయన్స్ చెక్ చేయాలన్నా కూడా సిరీస్ బోర్డు అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి ఈ సిరీస్ బోర్డుని మీరే సొంతంగా ఎలా తయారు చేసుకోవాలో ఈజీగా అర్థమయ్యే విధంగా ఈ వీడియోలో నేనైతే వివరించబోతున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా వీడియోస్ కొత్తగా చూస్తున్నవారు ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నా యొక్క వీడియోస్ ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ మెకానికల్ రిలేటెడ్గా ఉంటాయి. నా వీడియోస్ మీరు ఫాలో అవ్వాలనుకుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఇక బోర్డు కనెక్షన్ ఎలా చేయాలో చూద్దాం. ఇది సిరీస్ బోర్డు యొక్క బ్యాక్ వ్యూ. ఇందులో ఇది ఫ్యూజ్, ఇది బల్బ్ హోల్డర్, ఇది ఒక సాకెట్, ఈ రెండు స్విచ్లు, ఇది కూడా సాకెట్. ఇవన్నీ ఈ బోర్డులో ఫిక్స్ చేయబడి వైరింగ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పుడు వైరింగ్ ఎలా చేయాలో చూద్దాం. 3-పిన్ పవర్ కార్డ్ ఒకటి తీసుకున్నాను. ఇందులో రెడ్ వైర్ ఫేస్, బ్లాక్ వైర్ న్యూట్రల్, గ్రీన్ వైర్ ఎర్త్. రెడ్ వైర్ని పీజీ యొక్క టాప్ టర్మినల్లో కనెక్ట్ చేశాను. బ్లాక్ వైర్ తీసుకొని ఫస్ట్ సాకెట్ యొక్క న్యూట్రల్ పిన్లో కనెక్ట్ చేశాను. మీకు తెలుసు కదా, సాకెట్లో ఇది ఎర్త్ పాయింట్, ఇది ఎల్ అని ఉంటుంది. ఎల్ అంటే లైన్ కనెక్ట్ చేయాలి. ఇది ఎన్ అని ఉంటుంది. ఎన్ అంటే న్యూట్రల్ కనెక్ట్ చేయాలి. ఈ 3-పిన్ సాకెట్లో, సారీ 5-పిన్ సాకెట్, కాకపోతే బ్యాక్ వ్యూలో 3-పిన్ మాత్రం కనపడుతుంది. ఈ పిన్లో ఎన్ అని ఉన్న పిన్లో న్యూట్రల్ కనెక్ట్ చేశాను. ఇదే న్యూట్రల్ తీసుకొని మళ్ళీ హోల్డర్లో కూడా ఒక టెర్మినల్లో కనెక్ట్ చేశాను. ఇప్పుడు గ్రీన్ వైర్ తీసుకొని ఫస్ట్ సాకెట్లో ఎర్త్ పిన్లో కనెక్ట్ చేశాను. అక్కడ నుండి మరో సాకెట్కి కూడా ఎర్త్ పిన్ కనెక్షన్ చేశాను. ఫస్ట్ స్విచ్లో కనెక్ట్ చేసి ఫస్ట్ స్విచ్ నుండి సెకండ్ స్విచ్కి ఎర్త్ లూప్ వేశాను. ఇప్పుడు ఫీజ్ అవుట్ నుండి ఇక్కడ నుండి రెడ్ వైర్ తీసుకున్నాను. రెడ్ వైర్ తీసుకొని ఫస్ట్ స్విచ్లో బాటంలో కనెక్ట్ చేశాను. అట్లే ఫస్ట్ స్విచ్ నుండి సెకండ్ స్విచ్ కూడా బాటంలో లూప్ వేశాను. ఇప్పుడు ఫస్ట్ స్విచ్ టాప్ టర్మినల్ నుండి వైర్ తీసుకొని రెడ్ వైర్ని తీసుకొని సాకెట్లో కనెక్ట్ చేశాను. ఫస్ట్ సాకెట్లో ఎల్ పిన్లో, రెండవ స్విచ్ టాప్ పిన్ నుంచి సెకండ్ సాకెట్లో ఎల్ పిన్లో ఇంకో లూప్ కనెక్ట్ చేశాను రెడ్ వైర్ని. అలాగే రెండవ సాకెట్ ఎన్ పిన్ నుంచి తీసుకొని హోల్డర్లో మరో టర్మినల్లో కనెక్ట్ చేశాను. దీంతో ఈ యొక్క టెస్ట్ బోర్డు యొక్క సిరీస్ అండ్ పారలల్ కనెక్షన్ వైరింగ్ అయితే కంప్లీట్ అయింది. పి అంటే ప్యారలల్ సాకెట్, ఎస్ అంటే సిరీస్ సాకెట్. ఇది ప్యారలల్ కనెక్షన్లో ఉంది, ఇది సిరీస్ కనెక్షన్లో ఉంది. ఇది ఈ బోర్డు యొక్క బ్యాక్ వ్యూ. ఇప్పుడు ఫ్రంట్ వ్యూ చూద్దాం. ఇది ఫ్రంట్ వ్యూ. ఇవి టెస్ట్ లీడ్స్, ఇది హోల్డర్, ఇది ఫ్యూజ్, ఇది సిరీస్ టెస్టింగ్ సాకెట్, ఇది సిరీస్ స్విచ్, ఇది ప్యారలల్ స్విచ్, ఇది ప్యారలల్ సాకెట్. ఈ రెండు టెస్ట్ లీడ్స్. ఇప్పుడు దీని యొక్క ఫంక్షన్ తెలుసుకుందాం. ఫ్రెండ్స్, బై సపోజ్ దీన్ని పవర్ సప్లైలో కనెక్ట్ చేసినాం. సాకెట్లో స్విచ్ ఆన్ చేసినాం, సప్లై వచ్చింది. రెడ్ వైర్ ద్వారా ఫ్యూజ్లో సప్లై రెడీగా ఉంది. ఇక్కడ ఫ్యూజ్ అవుట్పుట్ నుంచి ఈ రెండు స్విచ్ల్లో సప్లై రెడీగా ఉంది. బాటంలో ఇక్కడ సప్లై రెడీగా ఉంది, ఇక్కడ సప్లై రెడీగా ఉంది. ఇందులో న్యూట్రల్ కనెక్ట్ చేసి ఉంది. హోల్డర్లో కూడా న్యూట్రల్ కనెక్ట్ చేసి ఉంది. బై సపోజ్ ఈ స్విచ్ ఆన్ చేసినాం. దీని ద్వారా సప్లై ఈ సాకెట్కి వచ్చింది. ఇందులో న్యూట్రల్ ఉంది, ఇందులో ఫేస్ ఉంది. కాబట్టి ఇది ప్యారలల్ కనెక్షన్ అంటాం. ఈ సాకెట్ నుండి మనం మొబైల్ ఛార్జింగ్ కానీ, ఐరన్ బాక్స్ కానీ ఏదైనా బై సపోజ్ ఇది మన ఇంట్లో ఉన్న సాకెట్ లాంటిదే కాదు, సాకెటే, మన ఇంట్లో సాకెట్ అనమాట. దీని నుంచి మనం ఎలా కావాలంటే అలా దీన్ని వాడుకోవచ్చు. ఇప్పుడు దీన్ని చూద్దాం. ఇక్కడ సప్లై రెడీగా ఉంది. బై సపోజ్ స్విచ్ ఆన్ చేసినాం. ఈ పిన్లోకి సప్లై వచ్చింది, ఎల్ పిన్లోకి సప్లై వచ్చింది. ఈ ఎన్ పిన్లో కూడా హోల్డర్ నుంచి మరో వైర్ రెడీగా ఉందన్నమాట. న్యూట్రల్ కనెక్ట్ చేయలేదు. ఇక్కడ మాత్రం న్యూట్రల్ కనెక్ట్ చేసినాం. ఇక్కడ న్యూట్రల్ అనేది కనెక్ట్ చేయలేదు. న్యూట్రల్ ఇక్కడే బ్రేక్ అయింది. ఇక్కడ నుంచి మరో హోల్డర్లో మరో పాయింట్ని తీసుకొని ఈ పిన్లో కనెక్ట్ చేసినాం.
అంటే సప్లై ఆన్ చేసినాం, సప్లై ఇక్కడ రెడీగా ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి లూప్ వేసినప్పుడు మాత్రమే హోల్డర్కి సప్లై అనేది వెళ్తుంది, లైట్ ఆన్ అవుతుంది. దీన్నే సిరీస్ సాకెట్ అంటాం అనమాట. సిరీస్ బోర్డు అనేది కూడా దీన్నే. ఓకే, ఇక్కడే టెస్ట్ లీడ్స్ అనేది కనెక్ట్ చేసుకొని టెస్ట్ లీడ్స్ స్టార్ట్ చేసినప్పుడు ఈ సప్లై అనేది ఇక్కడికి వెళ్తుంది, దీని నుండి బల్బ్ ఆన్ అవుతుంది. లేదంటే మోటార్ వైండింగ్ చెక్ చేయడానికి కానీ, ఐరన్ బాక్స్ చెక్ చేయడానికి కానీ, కెపాసిటర్ చెక్ చేయడానికి కానీ, ఎలక్ట్రికల్ అప్లయన్స్ ఏదైనా సరే మీరు ట్రబుల్ షూటింగ్ చేయడానికి ఈ సిరీస్ ద్వారా మనం చెక్ చేయడానికి దీన్ని అనేది ఉపయోగిస్తాం అనమాట. అదే దీన్ని ప్యారలల్ కనెక్షన్ నుంచి టెస్ట్ లీడ్స్ ఇక్కడ కూడా కనెక్ట్ చేసుకొని మోటార్ని రన్ చేసుకోవడానికి కానీ, ఫ్యాన్ రన్ చేసుకోవడానికి కానీ వాడుకోవచ్చు. కానీ ఇందులో ఫేస్ న్యూట్రల్ ఉంటుంది. టెస్ట్ లీడ్స్ ఇక్కడ కనెక్ట్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇందులో ఫేస్ న్యూట్రల్ ఉంటుంది. ఆ లీడ్స్ కానీ షార్ట్ అయినాయి అంటే షార్ట్ సర్క్యూట్ అవుతుంది అన్నమాట. ఇక్కడైతే షార్ట్ చేసినప్పుడు ఏంటంటే బల్బ్ వెలుగుతుంది. ఇది ప్యారలల్కి సిరీస్కి ఉన్న తేడా. కాబట్టి ఈ సిరీస్ బోర్డులో పని చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా సేఫ్టీతో చేయండి. షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు ఫ్యూజ్ అయితే పోతుంది, కానీ మనకి షాక్ అనేది తగలకుండా జాగ్రత్త పడాలి. అందుకని జాగ్రత్తగా ఎలక్ట్రికల్లో పనిచేసేటప్పుడు, లైవ్లో పనిచేసేటప్పుడు చాలా జాగ్రత్తగా పనిచేయండి ప్లీజ్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. నా వీడియోని కొత్తగా చూస్తున్నవారు ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కామెంట్ కూడా చేయండి. మీ మిత్రులకు ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. నా వీడియోస్ అయితే చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.